వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం ట్రై మెథడ్లో భాగంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఒకటైన ప్రాజెక్టు పద్ధతి, దీనినే ప్రకల్పన పద్ధతి అని కూడా అంటారు, దాని గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు పద్ధతిలో నిర్వచనాలేంటి, సోపానాలేంటి, దీని గురించి ఎవరేం చెప్పారు అనే వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రాజెక్టు పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ పద్ధతికి ముఖ్యంగా అభ్యుదయ విద్యా ఉద్యమం మరియు జాన్ డూయి రూపొందించిన వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ఈ పద్ధతి రూపొందించబడినది. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లీవింగ్ అనే రెండు సూత్రాలపై ఆధారపడి ఈ పద్ధతి అనేది ఉంటుంది. ఈ పద్ధతిని ఎత్తుగడ పద్ధతి అని, ప్రకల్పన పద్ధతి అని, ఉద్యమ పద్ధతి అని, ప్రక్షేపణ పద్ధతి అని కూడా పిలుస్తారు. అదే ఆంగ్లంలో అయితే ప్రాజెక్ట్ మెథడ్ అని పిలుస్తారు. అమెరికా విద్యావేత్త అయిన కిల్ ప్యాట్రిక్ ఈ పద్ధతిని రూపొందించాడు. రష్యాకు చెందిన స్టీవెన్సన్ ఈ పద్ధతిని విశేషంగా ప్రచారం అనేది చేశాడు. సహజ వాతావరణంలో విద్యార్థులు ఎంచుకున్న ఒక కృత్యాన్ని పూర్తి చేయడమే ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఇక్కడ సహజ వాతావరణంలో విద్యార్థులు ఎంచుకున్న ఒక కృత్యాన్ని పూర్తి చేయడమే ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పద్ధతి యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత నిర్వచనాలు మరియు సోపానాలు, అందులో ఉన్న దోషాలు, గుణాలు గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మేము పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ విషయాలు మీ ఫ్రెండ్స్ కూడా తెలిసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విషయాలు వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఖచ్చితంగా అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నిర్వచనాలు చూసుకుంటే, మొదటిది పాఠశాలలోనికి దిగుమతి చేయబడిన నిజ జీవితపు భాగాన్నే ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఎక్కడికి? పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమును ప్రాజెక్ట్ అంటారని చెప్పింది బెల్లార్డ్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఈ నిర్వచనాలు ఏవైనా సరే, ఈ ట్రై మెథడ్లో కానీ, సైకాలజీలో కానీ, లేదు మెథడాలజీలో కానీ, ఎక్కడైనా ఎనీ మెథడాలజీ, తెలుగు ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ ఆర్ సైకాలజీ ఆర్ ట్రై మెథడ్, ఏ మెథడ్లో అయినా నిర్వచనాలు గుర్తుంచుకోవాలంటే, నిర్వచనం మొత్తాన్ని గుర్తుంచుకోవాలంటే అది కాని పని. నిర్వచనాన్ని మొత్తం గుర్తుంచుకోవాలంటే అది అస్సలు జరగదు. అందుకనే ఏం చేయాలి అంటే, ఆ నిర్వచనంలో ఉన్న ఒక కీలక పదం, ఏదైనా మీకు నచ్చిన కీలక పదం, అది చెప్పిన వారికి సింక్ అయ్యేటట్టుగా అలా మీకు నచ్చిన పదాన్ని, ఒక కీలక పదాన్ని తీసుకొని ఆ కీలక పదంతో ఆ నిర్వచనాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి లింక్ చేసుకొని గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటేనే ఈ నిర్వచనాలు అనేవి మనకి గుర్తుకు ఉంటాయి. లేదు నేను నిర్వచనం మొత్తం గుర్తుంచుకుంటా, నాకు గుర్తుంటుంది అంటే 90కి కూడా కాదు, 100కి 99% ఛాన్స్ లేదు. ఓన్లీ ఒక 1% ఛాన్సే ఉంది. అందుకే నిర్వచనాన్ని మొత్తంగా కాకుండా ఆ నిర్వచనంలో ఉన్న కీలక పదాన్ని గుర్తుంచుకొని, ఈ నిర్వచనాన్ని గుర్తుంచుకుంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. మీకు ఈ కీలక పదం లేకుండా ఒక్కోసారి చదివేసి గుర్తుంటుందిలే అనుకుంటే ఎగ్జామ్ కాడికి పోయినాక మైనస్ అయిపోతుంది. అది రాదు, మనకు గుర్తుండదు, తెలిసింది కూడా మైనస్ చేస్తాం. అందుకే నిర్వచనాలు గుర్తుంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నిర్వచనంలో ఉన్న కీలక పదం అది చెప్పిన వ్యక్తితోని సింక్ అయ్యేటట్టుగా ఆ కీలక పదాన్ని తీసుకొని దీనికి మీకు నచ్చినట్లుగా ఏదైనా ఒక లింక్ అనేది పెట్టుకుంటే గుర్తుండడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పద్ధతిలో చెప్పిన నిర్వచనం, బెల్లార్డ్ చెప్పిన నిర్వచనంలో దిగుమతిని కీలక పదంగా తీసుకొని, ఈ బెల్లార్డ్ను బెల్లంగా తీసుకుందాం. దిగుమతి బెల్లాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం అనుకుంటే, ఈ దిగుమతి బెల్లం అనగానే బెల్లార్డ్ అని మనకు గుర్తొస్తుంది. ఈ దిగుమతి అంటే బెల్లం అంటే బెల్లార్డ్. ఇప్పుడు ఈ నిర్వచనం మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
పాఠశాలలోనికి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అనే ఆప్షన్లో ఇవ్వచ్చు, క్వశ్చన్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇట్లా కీలక పదం దిగుమతి అని గుర్తుంది అంటే మనకి టోటల్గా ఈ నిర్వచనం అనేది వస్తుంది. తర్వాత రెండవ నిర్వచనం, అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య కృత్యమే ప్రాజెక్ట్. అది చెప్పింది ఎవరు అంటే స్టీవెన్సన్. ఇందులో సమస్య అనే పదాన్ని కీలక పదం తీసుకుందాం. స్టీవెన్సన్లో సన్ అంటే సమస్య అంటే సన్ అంటే సమస్య అని గుర్తుంచుకోండి. సన్ అంటే సమస్య కన్ఫర్మ్ కాదు, మనకు గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుందని అలా చెప్తున్నా. సమస్య అంటే సన్ అంటే కొడుకు అంటే సమస్య అనే విధంగా గుర్తుంచుకోండి. ఈ అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే స్టీవెన్సన్. తర్వాత అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే హృదయపూర్వక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. ఇందులో కీలక పదంగా హృదయాన్ని తీసుకోండి. హృదయాన్ని హిందీలో దిల్ అని కూడా అంటారు కదా, అలా దిల్ కిల్ అలా గుర్తుంచుకోండి. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే హృదయపూర్వక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. ఇందులో కీలక పదం హృదయాన్ని దిల్ అని కూడా అంటారు, ఇక్కడ కిల్ అలా గుర్తుంచుకుంటే ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకొక నిర్వచనం, విద్యార్థులు ఎంచుకున్న కృత్యాన్ని జయప్రదంగా పూర్తి చేయడమే ప్రాజెక్ట్. ఇందులో జయప్రదం అనేది కీలక పదం. ఆర్మ్స్ట్రాంగ్ అనేది అతని పేరు. ఈ ఆర్మ్స్ట్రాంగ్ని మనం కొంచెం మార్చి ఆర్మీ స్ట్రాంగ్ అని పెట్టుకుందాం. ఆర్మీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, యుద్ధాన్ని జయప్రదంగా చేయొచ్చు. యుద్ధంలో జయప్రదంగా ఎదుటి వారిని ఓడించి గెలవచ్చు. అలా జయప్రదం అంటే ఆర్మీ స్ట్రాంగ్ అంటే ఆర్మ్ స్ట్రాంగ్. అలా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొక నిర్వచనం, నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం పనిచేసే కృత్యమే ప్రాజెక్ట్. ఇది చెప్పింది ఎవరు అంటే బైనింగ్ అండ్ బైనింగ్ చెప్పింది నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం పూర్తి చేసే కృత్యమే ప్రాజెక్ట్. ఇందులో నిజ జీవితం అని తీసుకుంటే ఇందులో కీలక పదం నిజ జీవితం. ఈ బైనింగ్ అండ్ బైనింగ్లో బై అంటే నిజ జీవితానికి బాయ్ చెప్పేసి ఉందాం అని అలా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. నిర్వచనాలు అనేవి ఇలా గుర్తుంచుకోవాలి. నిర్వచనం మొత్తం గుర్తుంచుకుంటాను నాకు అంటే కష్టం అండి, గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం. ఇలా కీలక పదాలను పెట్టుకుంటేనే మనకి ఏదైనా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలను గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో మొత్తం 6 సోపానాలు అనేవి ఉంటాయి. వీటిని కోడ్ ప్రకారంగా తెలుసుకుందాం మరియు వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం అంటే ప్రొవైడింగ్ సిచ్యువేషన్. రెండవది ఎంపిక చేయడం చూజింగ్. మూడవది ప్రణాళిక రచన ప్లానింగ్. నాలుగవది అమలు పరచడం ఎగ్జిక్యూషన్. ఐదవది మూల్యాంకనం ఎవాల్యుయేషన్. ఆరవది నివేదిక సమర్పణ, దీని రిపోర్టింగ్ ఆర్ రికార్డింగ్గా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఎలా గుర్తుంచుకోవాలి? ఈ పరిస్థితి కల్పించడం అంటే పీర్ అంటే పి అంటే ప్రొవైడింగ్ సిచ్యువేషన్ పిగా, చూజింగ్లో సి, ప్లానింగ్లో పి, ఎగ్జిక్యూషన్లో ఈ, ఎవాల్యుయేషన్లో ఈ, రిపోర్టింగ్లో ఆర్. ఇలా మనకు క్వశ్చన్ అడుగుతారు ఒక్కొక్కసారి, ప్రాజెక్టు పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి అని ఇచ్చి 5, 4, 6, 7 అట్లా ఇవ్వచ్చు. అందులో 6 అనేది ఆప్షన్ అవుతుంది రైట్ ఆన్సర్. లేదు ఈ ప్రాజెక్టు పద్ధతిలో కాని సోపానం అని అన్నాడు అనుకోండి, మనకి సోపానాలు మొత్తం గుర్తుంచుకోకుండా ఇలా పీసీపీ అని గుర్తుంచుకున్నాం అనుకో. పి అంటే ఏంది ప్లానింగ్, సి అంటే చూజింగ్, ఇంకో పి అంటే ప్లానింగ్, ఇంకో పి అంటే ప్రొవైడింగ్ సిచ్యువేషన్, ఇట్లా ఎగ్జిక్యూషన్ అంటే ఈ, ఎవాల్యుయేషన్ ఈ మనకు పీసీపీర్ గుర్తుంది అనుకోండి. ఈ పీసీపీర్లో ఉన్న ఈ 6 కాకుండా వేరేదైనా కొత్తది వస్తే అది కానిది అని ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న సోపానాలు ఏంటి అంటే పీసీపీర్. పి అంటే ప్రొవైడింగ్ సిచ్యువేషన్, సి అంటే చూజింగ్, పి అంటే ప్లానింగ్, ఈ ఫర్ ఎగ్జిక్యూషన్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్, ఆర్ ఫర్ రిపోర్టింగ్ ఆర్ రికార్డింగ్. ఈ 6 కూడా ప్రాజెక్టు పద్ధతిలో సోపానాలు. ఈ 6 గురించి కూడా తెలుసుకుందాం. మొదటి దశలో ఉపాధ్యాయుడు ప్రేరణ కల్పించి
పరిస్థితిని రూపొందిస్తాడు. అంటే మొదటి దశలో ఉపాధ్యాయుడు అనేవారు విద్యార్థులకు ఈ ప్రాజెక్టుల గురించి ప్రేరణ అనేది కల్పిస్తే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, ఈ పరిస్థితి అనేది ఇలా ఉంటుంది అని చెప్పి విద్యార్థులను ప్రేరేపించడం మొదటి దశలో ఉంటుంది. తర్వాత రెండవ దశలో విద్యార్థి హృదయపూర్వకంగా ప్రాజెక్టును ఎన్నుకుంటాడు. మొదటి దశలో ప్రేరణ కల్పించాడు కదా ఉపాధ్యాయుడు, అలా ప్రేరణ కల్పించడం వల్ల విద్యార్థులు తనకిష్టమైనది, అందులో ఒక 5-6 ప్రాజెక్టులు ఉన్నాయనుకుంటే విద్యార్థికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అతని హృదయపూర్వకంగా ప్రాజెక్టును ఎన్నుకుంటాడు. దీన్ని చూజింగ్గా చెప్పవచ్చు. తర్వాత మూడవ దశ ఏంటి? ప్రణాళిక రచన. ఈ మూడవ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థితో కలిసి ప్రణాళిక అనేది రచిస్తాడు. ఈ దశను ముఖ్యమైన సోపానంగా చెప్పవచ్చు. ఈ మూడవ సోపానం అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ సోపానంలో ఉపాధ్యాయుడు విద్యార్థితో కలిసి ప్రణాళిక రచిస్తాడు కాబట్టి ఈ మూడవ సోపానం అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. తర్వాత నాలుగవది ఏంటి? ఎగ్జిక్యూషన్. ఈ పైన ప్రొవైడింగ్ సిచ్యువేషన్ అంటే ప్రేరణ కల్పించడం, పరిస్థితి రూపొందించడం, విద్యార్థి హృదయపూర్వకంగా ప్రాజెక్టును ఎన్నుకోవడం, ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ప్రణాళిక రచించడం, ఈ 3 జరిగిన దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరుస్తాడు. ఎక్కడ? 4వ సోపానంలో. అంటే 4వ దశలో పైన జరిగిన 3 సోపానాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తాడు కాబట్టి ఇది సుదీర్ఘమైన సోపానంగా చెప్పవచ్చు. తర్వాత 5వ సోపానం. విద్యార్థి సేకరించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేస్తాడు. విద్యార్థికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అతను తనకి సంబంధించిన విషయాలను తీసుకొని వచ్చి ఉపాధ్యాయునికి చూపిస్తాడు కదా, అప్పుడు ఉపాధ్యాయుడు పిల్లవాడు తీసుకొచ్చింది రైటా రాంగా అని తెలుసుకోవడం అనేది మూల్యాంకనం. ఇది 5వ సోపానంగా చెప్పవచ్చు. ఇంకా 6వ సోపానం అంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఫలితాలను చక్కగా నమోదు చేస్తాడు. ఈ పైన 5 సోపానాలు అయిపోతాయి కదా. అంటే ఉపాధ్యాయుడు ప్రేరణ కల్పించి పరిస్థితిని రూపొందించిండు, విద్యార్థి హృదయపూర్వకంగా ప్రాజెక్టును ఎన్నుకున్నాడు, 3వ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి ప్రణాళిక చేసిండు, 4వ దశలో విద్యార్థి క్షేత్రస్థాయిలో అమలుపరిచిండు, 5వ దశలో విద్యార్థి సేకరించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేసిండు, ఆ తర్వాత 6వ దశలో ప్రాజెక్టుకి సంబంధించిన ఫలితాలను చక్కగా నమోదు చేస్తాడు. పైన జరిగిన 5 సోపానాలను 6వ సోపానంలో నమోదు చేయడాన్ని నివేదిక సమర్పణగా చెప్పవచ్చు. తర్వాత ఈ 6 సోపానాలు అయిపోయినాయి. థార్న్డైక్ అభ్యసన నియమాలను పాటించే ఏకైక పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఈ థార్న్డైక్ అభ్యసన నియమాలు ఏంటి అంటే 1 సంసిద్ధత నియమం, అంటే విద్యార్థి హృదయపూర్వకంగా ఎన్నుకోవడం, ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఉంటుంది కదా 2వ సోపానంగా. తర్వాత అభ్యాస నియమం అంటే క్షేత్రస్థాయిలో అమలుపరచడం, ఇది కూడా మన ప్రాజెక్ట్ పద్ధతిలో 4వ సోపానం ఉంది కదా. ఎగ్జిక్యూషన్. ఫలిత నియమం అంటే మూల్యాంకనం, ఇది కూడా ఉంది 5వ సోపానం. అంటే ఏంటి? మూల్యాంకనం. విద్యార్థి సేకరించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేస్తాడు. ఈ మూడు నియమాలు ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నాయి కాబట్టి ఇది థార్న్డైక్ అభ్యసన నియమాలను పాటించే ఏకైక పద్ధతిగా చెప్పవచ్చు. ఏది? ప్రాజెక్టు పద్ధతి. ఈ ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్కి పక్షుల గురించి అధ్యయనం, పంటలు, తెగుళ్ళు, మనం తినే ఆహారం, మన నివాసాలు, ఇల్లు, దుస్తులు, గ్రామ పంచాయతీ కార్యాలయం సందర్శన, బ్యాంకు సందర్శన, సంతల సందర్శన, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, బడి తోట, ఇలా ఎక్సెట్రా. ఇవన్నిటిని కూడా ప్రాజెక్టుగా పిల్లలకు ఇవ్వవచ్చు. తర్వాత కిల్పాట్రిక్ ప్రాజెక్టును 4 రకాలుగా మరియు స్టీవెన్సన్ 2 రకాలుగా విభజన చేశారు. కిల్పాట్రిక్ ఏమో 4 రకాలుగా చేస్తే స్టీవెన్సన్ ఏమో 2 రకాలుగా చేశారు. ముందుగా కిల్పాట్రిక్ వర్గీకరణ మొదటిది 4 కదా, అందులో మొదటిది నిర్మాణాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఉత్పత్తి ప్రాజెక్ట్. ఇందులో ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్కి అంటే మాదిరులు తయారు చేయడం, అనిమోమీటర్, లాక్టోమీటర్, పెరిస్కోప్, కెలోడియోస్కోప్ ఎక్సెట్రా. వీటిని తయారు చేయడం అనేది నిర్మాణాత్మక లేదా ఉత్పత్తి ప్రాజెక్టుల కిందికి వస్తాయి. తర్వాత రెండవది ఆనందదాయక ప్రాజెక్టులు, అంటే పిల్లలలో ఆనందం కలిగించే క్షేత్ర పర్యటనలు,
విహారయాత్రలు, వస్తు సేకరణ ప్రాజెక్టులు, గణిత సంబంధ ఆటలు ఇవన్నీ కూడా ఆనందదాయక ప్రాజెక్టుల కిందికి వస్తాయి. తర్వాత ప్రజ్ఞా ప్రాజెక్టులు అంటే మేధస్సుకు సంబంధించినవి, అంటే మైండ్కి సంబంధించినవి. సుడోకు, చదరంగం, పదకేలి, పదచరాలు, చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు ఇవన్నీ కూడా ప్రజ్ఞా ప్రాజెక్టుల కిందికే వస్తాయి. తర్వాత 4వది నిజ జీవితంలో ఉపయోగపడే ప్రాజెక్ట్. ఇవేమి అంటే సమాచార సేకరణ ప్రాజెక్టులు మరియు సర్వేలు. ఈ 2 కూడా నిజ జీవిత ఉపయోగ ప్రాజెక్టులకి వస్తాయి. ఇప్పుడు స్టీవెన్సన్ 2 రకాలుగా వర్గీకరించండి కదా. అందులో ఒకటి భౌతిక ప్రాజెక్టులు, 2వది మేధో సంబంధ ప్రాజెక్టులు. భౌతిక ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి? భౌతికంగా అంటే వస్తు రూపంలో ఉన్న ప్రాజెక్టులు. ఇది కిల్పాట్రిక్ చెప్పిన నిర్మాణాత్మక ప్రాజెక్టులు అనుకోవచ్చు కదా. ఈ వస్తువు రూపంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కిల్పాట్రిక్ చెప్పిన ఉత్పత్తి ప్రాజెక్టుల కిందికే వస్తాయి. తర్వాత 2వది మేధా ప్రాజెక్టులు. అంటే ఇది కూడా కిల్పాట్రిక్ చెప్పిన 3వది ఉంది కదా ప్రజ్ఞా ప్రాజెక్టులని. ప్రజ్ఞా ప్రాజెక్టులన్నీ కూడా మేధో సంబంధ ప్రాజెక్టులకే వస్తాయి. ఇవి కిల్పాట్రిక్ మరియు స్టీవెన్సన్ చెప్పిన విభజించిన ప్రాజెక్టుల రకాలు. ప్రతి ప్రాజెక్టులో గుణాలు ఉంటాయి, దోషాలు అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా గుణాలు. ఈ ప్రాజెక్టు పద్ధతి శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తాయి. తర్వాత పట్టుదల, ఓపిక, సహకార భావాన్ని పెంపొందిస్తాయి. శ్రమ పట్ల గౌరవం కలుగుతుంది, చాలా కాలం గుర్తుంటాయి. ఈ ప్రాజెక్టు పద్ధతుల వల్ల పిల్లలకు అభ్యసనం చేస్తే చాలా కాలం గుర్తుంటుంది. మరియు వాళ్ళు పని చేస్తుంటారు కాబట్టి పనికి పట్ల గౌరవం అనేది కూడా పిల్లలలో కలుగుతుంది. మళ్ళీ ప్రాజెక్టు చేయాలనే పట్టుదల, ప్రాజెక్టు కోసం చూపే ఓపిక మరియు ఒక 2 లేదా 3 పిల్లలకు కలిపి ఇస్తాం కదా ప్రాజెక్టులు. అలాంటప్పుడు వారిలో వారు సహకారం చేసుకొని చేయడంలో సహకార భావం అనేది పెరుగుతుంది. మరియు శాస్త్రీయంగా మంచి వైఖరులు అనేవి పెరుగుతాయి. పిల్లలకి అడ్డందొడ్డంగా ఎటువంటి ఇవ్వకుండా కొంచెం మంచి ప్రాజెక్ట్ ఇచ్చినామనుకోండి, వాళ్ళు మంచి వైఖరులు, శాస్త్రీయంగా వైఖరులను పెంపొందించడానికి వీలవుతుంది. ఇవన్నీ ఈ ప్రాజెక్టు పద్ధతిలో మంచి విషయాలు, గుణాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉన్న దోషాలు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు పద్ధతిని యూజ్ చేయడం వల్ల కాలం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రాజెక్టులు తొందరగా అవ్వవు కదా, టైం తీసుకుంటాయి. అలా సమయం అనేది ఎక్కువగా అవసరం అనేది అవుతుంది. మరియు ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టును చేయాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. దీనికి సంబంధించిన సామాన్లు అవి ఇవి తీసుకురావడానికి కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఈ ప్రాజెక్టు పద్ధతిలో సిలబస్ను మొత్తం పూర్తి చేయలేము. అంటే ఈ ప్రాజెక్టు పద్ధతిని యూజ్ చేసి సిలబస్ను మొత్తం పూర్తి చేయాలంటే కుదరదు, చేయలేము. తర్వాత ఈ ప్రాజెక్టు పద్ధతికి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత అనేది ఉంటుంది. తర్వాత అన్ని పాఠ్యాంశాలను బోధించలేము. ప్రతి పాఠ్యాంశాన్ని ప్రాజెక్టు కింద ఇస్తా అంటే సిలబస్ కాదు కదా, అందుకనే అన్ని పాఠ్యాంశాలను బోధించలేము. తర్వాత పాఠశాల కార్యక్రమాలకు కూడా ఆటంకం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పద్ధతి ద్వారా పాఠశాల కార్యక్రమాలు అంటే కొన్ని ఉంటాయి కదా, మార్నింగ్ ప్రేయర్ అని, ఈవినింగ్ ప్రేయర్ అని, లేదంటే మధ్యాహ్నం లంచ్ టైం, కొన్ని పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు అనేవి ఉంటాయి. వాటన్నిటికి కూడా ఆటంకం అనేది కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు పద్ధతి యొక్క దోషాలుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పద్ధతిపై టెట్లో కానీ డిఎస్సిలో కానీ 1 లేదా 2 ఒక్కొక్కసారి 3 క్వశ్చన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాజెక్టు పద్ధతి గురించి ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.